పిల్లలతో, కుక్కలతో, గుర్రాలతో, గాడిదలతో, పక్షులతో, పసిపిల్లలతో కూడా ఎలా మమేకమైపోతాడో చూపించడానికి ఒకనాడు కొవ్వాడలో శోభానాయుడు గారు బ్రహ్మమును అనుభవించిన సాయిబాబా గారిగా నాట్యం చేసినప్పుడు నేను తెల్లబోయాను. నిజంగా అమ్మ బాబోయ్, తల్లి దీన్ని నృత్యంగా ఎలా అభినయించగలిగారు ఇలాగా అని ఆశ్చర్యపోయాను. వాల్మీకి మహర్షి నిజంగా మహానుభావుడు. ఆ సర్గ వేశారు. నిజంగా రెండో సర్గ, ఆ రెండో సర్గ ఒక్కటి చాలు జీవితాన్ని ఉద్ధరించేయడానికి. అందుకే అది ఉపాసనకాండ అయింది. అందులో అంటారు, ససాగరం ధనవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహో దధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ. ఆయన దాటారట దేన్ని? ససాగరం ధనవపన్నగాయుతం, సముద్రాన్ని దాటారు. ఏమిటా సముద్రం గొప్ప? లవణ సముద్రం. అది ఉప్పు నీటి గురించి చెప్పరు. దేని గురించి చెప్తారు? దానవ పన్నగాయుతం. అందులో రాక్షసులు ఉన్నారట. పన్నగాయుతం, పావులున్నాయిట. బలేన విక్రమ్య మహోర్మిమాలినం, అటువంటి తరంగములతో కూడి పెడతాను అంటారు. ఎలా పెడతారట? పిల్లంత వారై పెడతారట. ఏం పిల్లంత వారై వెళ్ళడం ఎందుకు అంటే, పిల్లి చీకట్లో చూస్తుంది. చూడడం ఏమిటో మీకు ఇందాక చెప్పాను. నడుస్తుంది. నడిచేటప్పుడు శబ్దం అవ్వదు. మనం నడుస్తాం, ఏది కదులుతుంది? ఇది కదులుతుంది. ఇది కదిలి వెడుతుంది. ఇప్పుడు నేను ఇంటి దగ్గర బయలుదేరాను, ఇక్కడికి వచ్చాను, కదిలింది. ఇది కదిలి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. కొంతసేపు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది? ఇక్కడి నుంచి స్వామి ప్రాంగణంలోకి వెడుతుంది. అక్కడ నిలబడుతుంది నీరాజనానికి. ఆ తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ కదిలి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది కదిలి వెళ్ళిపోతుంది. ఇది కదిలి వెళ్ళిపోతున్నప్పుడు కనపడుతుంది కదులుతోందని. కోటేశ్వరారు వెళ్ళిపోతున్నారండి గుళ్ళోకి, కోటేశ్వరారు ఇంటికి వెళ్ళిపోతున్నారండి, కోటేశ్వరారు కారు ఎక్కారండి, తెలుస్తుంది. కోటేశ్వరరావు గారు అంతర్ముఖుడు అయ్యాడు, మీకు తెలియదు. ఎందుకు తెలియదు? నేను ఎక్కడో కూర్చున్నాను, పైకి చూస్తున్నట్టే ఉంటాను, కానీ చూడను. ఎందుకు చూడను? లోపల వేరొక దర్శనం చేస్తున్నాను. పైనుంచి చూసేవాడికి ఏమనిపిస్తుంది? కోటేశ్వరరావు కూర్చున్నారండి అనిపిస్తుంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అంతర్ముఖుడయ్యాడు. అంటే ఉదాహరణకి చెప్పాను, నేను అంత ప్రజ్ఞ ఉన్నవాడిని అని కాదు నా ఉద్దేశం. అంతర్ముఖుడు అవడం అంటే పైకి చూస్తున్నట్టే ఉంటాడు, ఇక్కడ కూర్చున్నట్టే ఉంటాడు. దేని గురించి వెతుకుతూ ఉంటాడు? ఇక్కడ మాట్లాడుతున్నది వినపడదు, ఇక్కడ ఎదురుగుండా ఉన్న వస్తువులు కదులుతూ ఉంటాయి, చూడడు. ఏం చేస్తున్నాడు? లోపల వేరొక వస్తువును దర్శనం చేస్తున్నాడు. ఏమిట్రా పరాకో, దేని గురించి ఆలోచిస్తున్నావు? అంత పిలుస్తున్నాడు, పలకమే అంటాడు. అంటే చెవులోకి వెడుతోంది శబ్దం, కానీ పలకడం. ఎందుకని? బాహ్యముతో అనుసంధానము పోయింది. ఏమైపోయాయి? ఇంద్రియాలు వేరొక వస్తువు మీదకి వెళ్ళిపోయాయి. మనస్సు చూస్తోంది. దేన్ని చూస్తోంది? ఇక్కడే ఉన్నాడు. 5:30 అయింది, లేకపోతే ఈ సమయం అయింది. ఎంత అయింది? టైము 7 అయింది. 7 అయ్యేటప్పటికీ ఏదో జ్ఞాపకానికి వచ్చింది, ఇక్కడ కూర్చున్నట్టే కూర్చున్నాడు. కానీ వెంకటాచలంలో ఇవాళ ఓహోహో స్థిరవారం కదా, భీష్మేకాదశి కదా, స్వామివారు సహస్రదీపాలంకార సేవకి బయటికి వచ్చి ఉంటారు. సహస్రదీపాలంకార సేవ అయిపోయి ఉంటుంది. ఇవాళ భీష్మేకాదశి పర్వదినం కదా, బేడి ఆంజనేయ స్వామివారి దగ్గరికి పల్లకి వెళ్ళుంటుంది. ఉభయనాంచారులతో స్వామి ఊరెరుగుతూ అలా వెళ్ళుంటారు. ముందు మంగళవాయిద్యాలు మోగుతుండుంటాయి. వేద పండితులు వేదం చదువుతూ ఉంటారు. ఆ హనుమ దగ్గరికి వెళ్ళి స్వామివారి మూర్తి నిలబడుతుంది. గబగబా హనుమ బయటికి వచ్చి నమస్కారం చేసుకుంటారు. స్వామి మళ్ళీ నడిచొచ్చి రాజద్వారంలోంచి వెంకటాచలంలోకి ఎడతారు. ఆ ధ్వజస్తంభం దాటి ఉంటారు. రంగనాయకుల మంటపం పక్క నుంచి తిరుగుతారు. లైన్లన్నీ ఆపేస్తారు. మళ్ళీ స్వామివారి ఉత్సవమూర్తులు ద్వారంలోంచి ఆనంద నిలయం లోపలికి వెళ్ళిపోతాయి. ఆ పల్లకీ నుంచి తీసి స్వామిని వెంకటాచల స్వామి వారి యొక్క ధ్రువమూర్తి పక్కన పెట్టేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు కన్ను ఏమైపోయింది? కన్ను తెరిచే ఉంది, ఇలా చూస్తోంది. చూడడం ధర్మం చూస్తోంది, కానీ చూస్తున్న వస్తువు లోపలికి ఎడుతోందా? ఆగిపోయింది. దేని చూస్తోంది? వెంకటాచలాన్ని చూస్తోంది. ఇక్కడ చెవికి ఎవరో మాట్లాడుతున్నారు, వింటోంది, ధ్వనిడుతోంది, గుర్తించట్లేదు. ఎందుకని? అక్కడ మంగళవాయిద్యం చెవిలో వినపడుతోంది, అక్కడది ఇక్కడికి ఎలా వినపడుతుంది? వినపడుతుందా? సైన్స్కి అందదు, కానీ ఇది దర్శనం చేస్తోంది, ఇది వింటోంది. ఏమయ్యాడు? అంతర్ముఖుడు అయ్యాడు. అంతర్ముఖుడు అవడంలో చప్పుడుందా? లేదు. లేచి తిరిగితే చప్పుడుంది. చప్పుడు లేని తనం అంతర్ముఖుడు కావడం. అంతర్ముఖుడైతే దేనికి శత్రువు? సంసారమునకు శత్రువై నడుస్తాడు. అది గమ్మత్తు. పిల్లి నడిస్తే దేనికి భయం? ఎలకకి భయం.
ఎందుకు ఎలక్కి భయం? ఎలక కన్నా పెద్ద సంసారి ప్రపంచంలో ఉండదు, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకని? మనం ఎక్కడుంటే ఎలక అక్కడ ఉంటుంది. దిక్కుమాలిన ఎలక, మీరు పెంకుటీలు కట్టుకున్నారనుకోండి, ఇంట్లో ఎలక సిద్ధం. ఒక్కొక్కసారి ఈ మధ్య ఆర్సీసీ బిల్డింగ్స్లో కూడా వస్తున్నాయి. అందుకని ఆ మధ్య పెద్ద యజ్ఞమే చేశాను నేను. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అపార్ట్మెంట్లోకి ఎలక వచ్చింది. ఏకంగా 15 రోజులు మా పిల్ల నిద్రపోతే ఒట్టు కళ్ళు ఎర్ర పడిపోయి ఎలకొచ్చేస్తుందండి అనేది. అమ్మ బాబోయ్, ఇది ఎక్కడ కూడా వేని బోను పెట్టాం, అది పెట్టాం, ఇది పెట్టాం, ఎలక పడదు. ఒక రోజున పడింది దానికి. ఇదిగోనే బాబు ఎలక పడింది అని చెప్పి, పట్టణాల్లో పెరిగితే ఇదే ప్రమాదంలో ఉంది. ఆ ఎలకని చూపించి తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఏ కాకులు పొడి చేస్తాయో అని చీకటిగా ఉండగానే దూరంగా తీసుకెళ్ళి దాన్ని కాస్త తప్పుకుని పారిపోవడానికి అవకాశం ఉండే చోట వదిలేసి, అమ్మయ్య ఇది వెళ్ళిపోయిందిరా, ఇంకో చోటుకనో నమస్కారం చేసి తిరిగి వచ్చాం. అందుచేత ఏమవుతుంది? ఎలక ఫక్త్ గృహస్థు. మనం ఎక్కడుంటే అది అక్కడ ఉంటుంది. మనం కింద ఉంటాం, అది అటకలో ఉంటుంది. మనము ఎవరైనా వస్తే ఇలా చూస్తాం, అది అస్తమానం బయటకు వచ్చి ఒకసారి ఇలా చూస్తూ ఉంటుంది. మనం కూడా దిక్కుమాలి పాలు గిన్నెలో పోసేసుకుని పాల కవర్ దాచుకుంటాడు. ఎందుకంటే 30 అయితే బఠానీల వాడికి అమ్ముకుంటాడు. అది భగవద్గీత దాచుకోవడం అంత జాగ్రత్తగా, రామాయణ వ్యాఖ్యానం దాచుకోడు, పాల కవర్లు దాచుకుంటాడు, పాత పేపర్లు దాచుకుంటాడు, కొబ్బరి నూనె అయిపోయాక సీసాలు దాచుకుంటాడు. ఎందుకంటే డబ్బాలున్నా సీసాలున్నా వాడు వస్తాడు, వాడికి అమ్ముకుంటాడు. వీడి ఐశ్వర్యానికి లోటు వచ్చేసిందని దాన్ని పడయిడు బయట. ఎలక కూడా అంతే. అక్కర్లేని వస్తువు దానికి ప్రపంచంలో ఉండదు. ఏది కనపడినివ్వండి పట్టుకుని చటుక్కుని పట్టుకెళ్ళిపోతుంది కలుగులోకి. మనం కూడా భూమికి కన్నం పెట్టి శంకుస్థాపన చేసి ఇల్లు కడతాం, అది కలుగు పెట్టి అందులో కూర్చుంటుంది. ఎలక్కి బహుసంతానం, మనకి బహుసంతానం, అన్ని గృహస్థు లక్షణాలే ఎలక్కి. కానీ గమ్మత్తు ఏమిటంటే, ఆ ఎలక్కి ఎప్పుడు ఏమిటంటే, అబ్బా నేను చాలా హాయిగా ఉన్నాను, వీళ్ళ ఇంట్లో హాయిగా వాసాల్లోనూ దూలాల్లోనూ ఉన్నాను. ఎలక్కో దుర్మార్గపు లక్షణం ఉంటుంది తెలుసా అండి. ఏ ఇంట్లో ఎలకుందో ఆ ఇంటి యజమాని పడుకున్నప్పుడు వచ్చి వాడి కాళ్ళు కొరుకుతూ ఉంటుంది. అది మనకి కూడా తిన్న ఇంటి వాసాలు లెక్కెట్టడం అలవాటు, నా బోటిగాడికి. భగవంతుడి దయ వల్ల అటువంటి బుద్ధి రాకూడదు అనుకోండి, ఆయన ఇవ్వను లేదు, ఎందుకు వచ్చింది లేనిది చెప్పడం. అందుకని కాళ్ళు కొరుకుతూ ఉంటుంది. అన్నీ గృహస్థు లక్షణాలే దానికి. ఇలాంటి ఎలక హాయిగా సంసారంలో ఉన్నాను 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 అనుకుంటుంది. ఎవరు వస్తారు దాన్ని పట్టుకోవడానికి? అడుగులు చప్పుడవని పిల్లి వస్తుంది చీకట్లో. మనం కూడా సంసారంలో ఉన్నాం 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 అనుకుంటాం, చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా మృత్యు వస్తుంది. గృహస్థుకి వ్యతిరేకం మరణం, సంసారమునందు మగ్గునడవడానికి వ్యతిరేకం జ్ఞాన మార్గంలో వెళ్ళడం. అందుకని పిల్లిలా ప్రవేశిస్తానంటారు. ఇది ఒక గమ్మత్తు. 3, ఎప్పుడు పడుకుంటుందో ఎప్పుడు తిరుగుతుందో పిల్లి గురించి నిర్ధారణగా చెప్పలేరు. ఇది పిల్లి పడుకును సమయము అని నేను ఎవరూ చెప్పగా వినలేదు మరి. ఎందుకంటే పిల్లులు ఎప్పుడు పడుకుంటాయి? రాత్రి డ్యూటీ చేసేవాడు పగలన్నా పడుకోవాలి, పగలు డ్యూటీ చేసేవాడు రాత్రి అన్నా పడుకోవాలి. సమస్త ప్రాణులు పడుకుంటాయి. అదేమి ప్రారంధమో పిల్లి పడుకొని నిద్రపోవడానికి ఇది వేళ అని లేదు ప్రపంచంలో. యోగి అయినటువంటి వాడి పరిస్థితి కూడా అంతే. యోగి ఎప్పుడు పడుకుంటాడో, ఎప్పుడు తెలివేసి ఉంటాడో, ఎప్పుడు ధ్యానం చేస్తాడో, దానికి ఒక వేళ కానీ, దానికి ఒక పాల కానీ, దానికి స్నానం చేశాడా అని కానీ ఏమీ ఉండవు. అన్నిటికీ అతీతమైన స్థితిలో ఉంటాడు. అందుకే ఏ జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్, జ్ఞానిని మీరు అనుకరించలేరు. సర్వకాలముల యందు బ్రహ్మముతో రమిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి రామకృష్ణ పరమహంస అందరూ నిద్రపోయిన తర్వాత మారేడు దళాల తోపుల్లోకి ఎడుతుండేవారు, మారేడు చెట్ల తోపుల్లోకి. మేనల్లుడు ఓసారి అనుసరించాడు, ఏం చేస్తారో చూద్దామని. మారేడు చెట్లకి ఇంతంత ముళ్ళుంటాయి, ఎవరు రాత్రుళ్ళు గబుక్కుని దాని కిందకి వెళ్ళరు, గీరేస్తుందని. ఆ చెట్ల తోపుల్లోకి వెళ్లే ముందు ఆయన ఒంటి మీద ఉన్న పైనున్నటువంటి లాల్చీ తీసి విసిరేశారు, కిందనున్న పంచె తీసి విసిరేశారు, పెట్టుకున్న కౌపీనం కూడా తీసి విసిరేశారు, గమ్మత్తు యజ్ఞోపవీతం కూడా తీసి విసిరేశారు. విసిరేసి నగ్నంగా ఆ తోపుల్లోకి వెళ్ళిపోయారు. భయం వేసింది మేనల్లుడికి. ఏమిట్రా వీడు ఇలా వెళ్ళిపోతున్నాడు. అందుకే పిచ్చాళ్ళ కనపడతాడు జ్ఞాని, ప్రపంచానికి పిచ్చివాళ్ళ కనపడతాడు. అందుకే శంకరుడికి పేరేమిటో తెలుసా అండి? ఉన్మత్త శేఖరాయ నమః. పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడు ఆయన. ఆయన కన్నా జ్ఞాని ప్రపంచంలో లేడు. ఎక్కడ శివానుగ్రహం ఉంటే అక్కడ జ్ఞానం ఉంటుంది. ఎదర చూద్దురు కానీ మీరు సుందరకాండలో. అందుచేత పిచ్చివాళ్లే ఉంటాడు. మరునాడు అడిగాడు, ఎందుకు అలా వెళ్ళిపోయావని. అంటే నాకు ఏది నేను, ఇది ఉంటే నేను బ్రాహ్మణ్ణి అని జ్ఞాపకానికి వస్తుంది. పుట్టుకతో నేను బ్రాహ్మణున్నా, నేనేమీ కాదు.
మరి అలా నగ్నంగా కూర్చోడానికి చీకట్లో భయమీ లేదా అని అడిగాడు మేనల్లుడు. అమ్మ ఒళ్ళో చిన్నప్పుడు ఏ బట్టలు లేకుండా కూర్చున్నప్పుడు నాకు సిగ్గు కానీ లజ్జ కానీ ఏమైనా భావం కలిగిందా? పిల్లాడికి ఏం తెలుసు? చంటి పిల్లాడు ఉంటాడు, అమ్మ స్నానం చేస్తుంది, అమ్మ ఇలా కూర్చోగానే వాడు పరిగెత్తుకు వెళ్ళిపోయి అమ్మ ఒళ్ళోకి ఎక్కేసి హాయిగా కూర్చుంటాడు. ఇంటికి ఎవరో వస్తారు కాలింగ్ బెల్ కొట్టి, ఉండండి ఉండండి అమ్మ తలుపు తీకు నేను బట్టలు వేసుకోలేదు అంటాడా వాడు? వాడికి ఏం తెలుసు? శుద్ధ అమాయకత్వం, వాడికి ఏం తెలియదు. అమ్మలో స్త్రీత్వం చూడడు, తనలో పుంసత్వం చూసుకోడు. పిల్లవాడు ఎంత అమాయకంగా ఉంటాడో నేను మా అమ్మ ఒళ్ళో కూర్చుని ధ్యానం చేసుకునేటప్పుడు అలాగే ఉన్నాను అన్నారు పరమహంస. ఎవరికి వస్తుందో ఆ లక్షణం? అందుకే అన్నారు పరమహంసకి పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడ్చారు పెద్దలు. అది మహానుభావుడి యొక్క తత్వం. అందుచేత యోగి యొక్క స్థితిని నిరూపించడం కోసమని పిల్లి పిల్లగా వెళ్ళారు అన్నారు. అంతేకాని దిక్కుమల్ల పిల్లి కన్నా చిన్నది లేదని కాదు ప్రపంచంలో. అందుకని పిల్లి పిల్లంత స్వరూపమును పొందిన వారై ఆ లంక యొక్క రాజద్వారము దగ్గరికి వెళ్ళారు. సూర్యేచాస్తం గతేరాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశక మాత్రస్సన్ బభూవా అద్భుత దర్శన. అద్భుత దర్శనం, అద్భుతం అంటే ఆత్మ. ఆత్మదర్శనార్థి అయి లంకలో ప్రవేశిస్తున్నారు. లంకలో ప్రవేశించడం అంటే జ్ఞాపకం పెట్టుకోండి, బాహ్యంలో లంకలోకి వెళ్ళడం, ఆంతరమునందు దీని లోపలికి వెళ్ళి దర్శనం చెయ్యడం. బ్రతికున్న నాళ్ళు పై చూపుంటుంది కానీ లోపలికి వెళ్ళి దర్శనం ఎవడు చేస్తాడు? ఎవడు అంతర్ముఖుడు ఎవడు? అందుకే ఇవాళ అది గొప్పగా చెప్తున్నారు మహర్షి. అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికి పెద్ద వికటాట్టహాసం చేస్తూ పర్వతవంత స్వరూపంతో ఒక స్త్రీ కనపడింది. ఆవిడంది, కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే అంది. ఏమయ్యా, నీకు నాకు ఈ స్నేహం ఉండగా నీ నిజం చెప్పు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? కస్త్వం, ఎవరు నువ్వు? కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, వనాలయ అంటే అరణ్యములలో తిరిగేవాడా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆత్మ సందర్శనం చేద్దామని కోరిక పుట్టినవాడు మొట్టమొదట ఉండలేకపోయేది, ఇమడలేకపోయేది సంసారంలోనే కదా. అందుకే కదా అరణ్యాలు పట్టి వెళ్ళిపోతారు జ్ఞానులందరూ. ఎందుకని అంటే అక్కడ ఇంక ఏ విధమైనటువంటి మనుష్య సంచారము ఉండదు కాబట్టి తాను ఏకాకి అయి నిరభ్యంతరంగా నిశ్శబ్దంగా ఏ పర్వత గుహలోనో కూర్చుని అక్కడ కూర్చుని నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ అంతర్ముఖుడవుతాడు. అందుచేత వనాలయ, వనములలో ఉండవలసిన వాడివి, వాడు ఏమిటో ఇక్కడికి వచ్చావు, లంక దగ్గరికి వచ్చావు, బాహ్యంలో ఆయన వానరం, అందుకని నువ్వు అరణ్యములలో ఉండవలసిన వాడివి, ఇక్కడికి వచ్చావేమిటి అని అడిగింది. ఆయన అన్నారు, కాంస్త్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమామృత్వా నిర్భత్సయసి దారుణ. ఓహో, వికృతమైన కన్నులున్నదానా? అలా మీరు ఎవరింటికన్నా వెళ్ళి ఎవరినైనా అన్నారనుకోండి, శరీరంలో ఏ వికారం ఉంటే ఆ వికారాన్ని పెట్టి పిలిచారనుకోండి, అవతల వాళ్ళు ఊరుకుంటారా? స్వామి అలా పిలుస్తారా? మహాప్రాజ్ఞుడే, నవవ్యాకరణ పండితుడే ఒక స్త్రీని చూసి వికృతమైన నేత్రములున్నదానా అని పిలుస్తారా? హనుమ అలా పిలిచారు అంటే తప్పకుండా అందులో ఒక రహస్యం ఉండాలి. ఇవాళ హనుమ మాట్లాడుతున్నది కేవలము లంకతో కాదు, ఆయన మాట్లాడుతున్నది దేహాత్మాభిమానంతో మాట్లాడుతున్నారు. అసలు ముందు మీకు ఏదైనా భగవత్ సంబంధమైన పని చెయ్యాలి అనేసరికి అడ్డొచ్చేది దేహాత్మాభిమానమే. గమ్మత్తు ఏంటంటే మీకు సంసారంలో ఉండడానికి మీకు సంబంధించిన పనులు, మీకు అంటే ఇదే కదా మన ఉద్దేశం, దీనికి సంబంధించిన పనులు చేసుకోవడానికి దేహాత్మాభిమానం అడ్డురాదు. ఏమండి, వేసంకాలంలో స్వామివారికి పద్మావతి శ్రీనివాసుల పరిణయం జరుగుతుందట నారాయణవనంలో. టిక్కెట్ కూడా అక్కర్లేదుట. తిరుమల కొండ మీదకి వెళ్ళి నారాయణవనంలో కూర్చుంటే పద్మావతి శ్రీనివాసుల పరిణయం చూడొచ్చుట. వెడదాం ఏమిటన్నారు అనుకోండి, అబ్బా ఎండలే బాబు, ఈ ఎండల్లో ఎక్కడికి వెళ్తాం అంటాడు. కొడుకు ఒంట్లో బాగులేదని టెలిగ్రామ్ వచ్చింది అనుకోండి, కొడుకు ఒంట్లో బాగోలేదు, కొంచెం జ్వరంగా ఉంది, తగ్గిపోతుందిట, 4 రోజుల్లో ఇంటికి పంపించేస్తారట అన్నారు అనుకోండి, అబ్బా ఇప్పుడు ఎండలే బాబు ఎక్కడికి వెళ్తాం అంటాడా? అండవు. దీంతో సంబంధం ఉన్న వాటికి అన్నింటికీ ఇది అడ్డు రాదు. ఈశ్వర సంబంధానికి ఇది అడ్డు వస్తుంటుంది. అంతవరకెందుకు గంటసేపు పూజలో కూర్చోండనండి, అంతవరకెందుకు? వెంకటాచలంలో 10 నిమిషాల్లో పంపించేస్తున్నారు కాబట్టి మన అందరం ఉండనివ్వరండి అంటాం. వచ్చే వారం మొట్టమొదటి వచ్చిన వాడిని సాయంకాలం వరకు గుళ్ళో కూర్చోపెట్టేస్తారటానండి, వెంటనే ఏమంటాం, కాఫీ ఇవ్వరండి అంటాం. వెంటనే ముందు
కండిషన్స్ అన్ని జ్ఞాపకానికి వస్తాయి. భయం, అదేంటండి సాయంకాలం వరకు మరి ఉంచేస్తే భోజనం కూడా పెట్టరా అండి, మరి బయటకు వచ్చి తినచ్చా అండి పోని. నిజంగా వెంకటేశ్వర స్వామిని వెర్రెక్కిపోతున్న వాళ్ళందరినీ తెల్లవారుజాము 4 గంటలకు పంపించి రాత్రి ఏకాంత సేవ అయ్యే వరకు నిన్ను అక్కడే కూర్చోపెడతాం, పాదాల దగ్గర ఓ రోజు వచ్చాయి అన్నారు అనుకోండి, వెళ్ళిపోతాడేంటి? ఏమీ వెళ్ళడు. అందుకే పూర్వం కథ చెప్తుంటారు పరమహంస, కట్టెలు కొట్టుకునేవాడు ఒంటరిగా ఉన్నట్టు, ఆఖరికి మోపెత్తేవాడు లేడు. చిచి దిక్కుమాలిన జన్మ, ఎందుకు వచ్చిన జన్మ, దీనికన్నా చావు వస్తేనయం, కట్టెలు మోపెత్తేవాడు లేడు. ఆ చావు కూడా రాడు. ఆ యమధర్మరాజు గారు మహానుభావుడు, ఆయన వచ్చినా బాగుండన్నట్టు, ఆయనకి ఎందుకు కృప కలిగిందో, ఖాళీగా ఉన్నాడులా ఉంది, వచ్చేసాడు గబుక్కుని. ఏమయ్యా పిలిచావు కదా, ఖాళీగానే ఉన్నాను, నేను చేయగలిగిన ఉపకారం ఏమైనా ఉంటే చెప్పు, చేసేస్తానన్నాడు ఆయన. అంటే వీడు హళ్ళిపోయి అన్నాడు, కట్టెల మోపెత్తు చాలు, ఇంకేం అక్కర్లేదు నాకు ఉపకారం అన్నాడు. నిజంగా వెంటనే మాట మారిపోతుంది. అందుకని దేహాత్మాభిమానం దేనికైనా సరే అడ్డొస్తుంది. అందులో ఈశ్వర కృత్యం అనేటప్పటికీ ముందే అడ్డొస్తుంది. భగవత్ సంబంధమైనది అనేటప్పటికీ ఇంకా ఏ పని లేకపోతే, ఏ పనున్నా ముందు మానేసేయడానికి తేరగా దొరికేది ఏమిటంటే పూజ ఒకటి. తెల్లవారుజామున ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, మొహం కడుక్కోవడం మానేయం, టిఫిన్ తినడం మానేయం, కాఫీ తాగడం మానేయం. బస్సులో టిఫిన్ ఏమైనా అరేంజ్మెంట్ ఉంటుందా, లేకపోతే మధ్యలో ఎక్కడ ఆపుతారు టిఫిన్ కని అడుగుతాం. పూజ చేసుకోలేదు, సంధ్యావందనం చేసుకోలేదండి, ఎక్కడన్నా గుడి దగ్గర ఆపుతారా ఒకసారి అని అడిగిన వాడిని ఎవడన్నా చూపించండి నాకు. ఎవడు ఉండడం. సంధ్యావందనం ప్రాయశ్చిత్తం చేసేసుకోవచ్చు, టిఫిన్కి ప్రాయశ్చిత్తాలు ఉండవు. అందుకని భగవత్ సంబంధానికి అడ్డొచ్చేదే దేహాత్మాభిమానం. ఇది ఇక్కడ ప్రతిబంధకం అక్కడే వచ్చి పడిపోతుంది. అందుకని వికృతనయమా. అందుకని అసలు లోపలున్న దాన్ని తెలుసుకోవడానికి ఇందులోకి వస్తే అటువైపుకి వెళ్లకుండా అడ్డగించగలిగిన కన్నులున్నదానా, ఓ దేహాత్మాభిమానమా, ఎంత చటుక్కున పడగొట్టేస్తుందో తెలుసా అండి. పెద్ద పెద్ద యోగుల్ని కూడా పడగొట్టేస్తుంది. ఎవరో ఉంటారు, ఎక్కడో ఉంటారు మహానుభావులు, సర్కోమా వచ్చినా పట్టించుకోలేని రమణులు, రాచపుండు కంఠంలో పుడితే పట్టించుకోని రామకృష్ణ పరమహంస, ఇలాంటి వాళ్ళు ఎక్కడో కోట్ల 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 మందిలో ఒకడు ఉంటాడు. దేహాత్మాభిమానం పొమ్మంటే అంత తొందరగా పోయేదా? అదేం పుస్తకాలు చదివితే ఉపన్యాసాలు చెప్తే పోయేదా? అస్సలు పోదు. దానికి ఈశ్వరానుగ్రహం ఉంటే తప్పంత తొందరగా పోయేది కాదు. జోగా పరమానంద అని పూర్వం ఒక మహాభక్తుడు ఉండేవాడు. రోజు భగవద్గీతలో 700 శ్లోకాలు చెప్పి 700 సార్లు భూమి మీద నమస్కారం చేసి కృష్ణ పరమాత్మ గుళ్ళోకి వెళ్ళేవారట. కృష్ణ పరమాత్మ పొంగిపోతూ చూసి సంతోషంగా ముఖం పెట్టి పలకరించేవారట. ఓ రోజున ఇలాగే వానలో వెళ్ళిపోతున్నారే, వెళ్ళిపోతుంటే ఈయన భక్తి చూసి నమస్కారం చేసి వెడుతుంటే పాపం అయ్యో వాన నీటిలో కూడా నమస్కారం చేస్తున్నాడు అని ఓ బట్టలు అమ్ముకునేటటువంటి ఆయన, అయ్యా పంతులు గారు ఎంత గొప్పగా నమస్కారం చేసుకుంటున్నారండి. ఆయన పంతులు గారు కారు, అయ్యా మీరు ఎంత భక్తిగా నమస్కారం చేసుకుంటున్నారండి, బట్టల జత పుచ్చుకోండి అని చెప్పి పాపం ఓ పట్టుబట్టల జత ఒకటి ఆయనకి ఇచ్చారు. నాకెందుకు లేవయా పట్టుబట్టల జత అన్నారు. ఆయన వినలేదు, ఉంచుకోండి ఉంచుకోండి అన్నారు. ఆ గుళ్ళోకి వెళ్ళారు, నమస్కారం పెట్టారు, ఇంటికి వచ్చారు, అక్కడ పెట్టారు. చూసిన దగ్గర నుంచి అబ్బా చాలా బాగుంది, పట్టుపంచ అంచె ఎంత బాగుందో, ఇది కట్టుకోవాలనిపించింది. మర్నాడు తెల్లవారుజామున అది కట్టుకుని గుళ్ళోకి ఎడుతున్నారు. మళ్ళీ వాన వచ్చింది. నమస్కారం చేద్దామని భూమి మీద పడబోయారు. పట్టుపంచ మురికి అంటుకుపోతుందేమో, పోన్లే ఇవాళకి మోకాళ్ళ మీద నమస్కారం చేద్దాం అని ఆ పంచెను అటు తిప్పి ఇటు తిప్పి పైకి ఎగ్గట్టి పాపం మోకాళ్ళ మీద వంగి నమస్కారాలు పెట్టారు. అంచులు బురదలో పడిపోతున్నాయి. స్వామి ఏమనుకోకు, ఇవాళకి ఒంగుని నమస్కారం చేస్తానని 700 సార్లు ఇలా ఒంగుని నమస్కారం చేసి గుళ్ళోకి వెళ్ళారు. చిన్న పుచ్చుకుని కనబడ్డాడు కృష్ణ పరమాత్మ. ఒక పట్టుపంచ కోసం 700 నమస్కారాలు ఎగ్గొట్టేశావు. చూసావా ఎంత భ్రాంతి ఎలా ఉంటుందో అన్నట్టు అనిపించింది. తన తప్పు తెలుసుకున్నారు, బయటికి వచ్చారు. ఒక జత ఎద్దులు నాగలి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఒక రైతు పొలంలోకి. ఈ పట్టుబట్టలు విప్పి ఆయనకి ఇచ్చేసి, 1 గంట నీ నాగలి ఎద్దులు నాకు ఇస్తావా అన్నారు. తీసుకోమన్నాడు ఆయన. ఆ నాగలికి తాడు ఉంటుంది, 2 కాళ్ళు తాడు కేసి గట్టిగా కట్టేసుకుని దాన్ని నాగలి కేసి కట్టేశారు. కట్టేసి ఆ చరణాకోలా ఉంటుంది కదా, తీసుకుని దిక్కుమాలిన శరీరమా పట్టుపంచ కోసమని 700 నమస్కారాలు ఎగ్గొట్టావా, చూడు నిన్నేం చేస్తాను అన్నారు. అంటే నిజంగా దాన్ని శిక్షిస్తే ఫలితం వస్తుందా? పుట్టతానై పాము తానై బుసను కొట్టును రామనామము మొన్న చెప్పుకునే వాళ్ళం కదా. పుట్టని కొడితే వచ్చేదే ఉంది, పావుని కొట్టాలి. కానీ పాము లోపల ఉన్నంతసేపు పుట్టని కొట్టేస్తే ప్రయోజనమే ఉంది? పుట్టని పావుని కూడా కొట్టగలిగిన బుస రామనామం, అది కొట్టగలదు. పెద్ద పాము వస్తే పిల్లపాము పారిపోవాలి. అందుకని మహాభూతో మహానిధి, ఆయన పెద్ద భూతం, ఆయన వస్తే చిన్న భూతాలు పోవాలి. అందుకని చెప్పి
పాప ఆ ఎద్దుల్ని కొట్టాడు. కొట్టే అవి పరుగులు మొదలుపెట్టాయి. రాళ్లల్లోంచి, తుప్పల్లోంచి, డొంకల్లోంచి వెళ్ళిపోతున్నాయి. శరీరం బద్దలైపోయి నెత్తురు కారిపోతారు. కారిపోతుంటే అప్పుడు చూశారు కృష్ణ పరమాత్మ. చూడలేక గబగబా పరిగెత్తుకొచ్చాను, ఎద్దులు నాపి కట్లిప్పారు. ఎంత పని చేశావు జోగా అని కౌగిలించుకున్నారు. మామూలు శరీరం వచ్చింది. చిన్న అపోహ కనపడితే చాలు, చిన్న అవకాశం దొరికితే చాలు జారిపోతుంది. అలాంటిది దేహాత్మాభిమానం అంటే అంత తేలిక కాదు. మీకు అంతవరకు అక్కర్లేదు. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మీరు పూజ చేసుకుందామని కూర్చోగానే ఇక్కడికి వచ్చి కుడుతుంది దిక్కుమాలిన దోమ, తెల్లారకట్ట ఖచ్చితంగా. ఈ కిందకొచ్చి దోమ కుడుతుంది. వీడు ఖచ్చితంగా అప్పుడే గాయత్రీ మహామంత్రానికి ప్రార్థనా శ్లోకం జరిగి 24 బీజాక్షరాలు స్వరంతో చేద్దామని ఇలా కూర్చుంటాడు. కానీ ఆ ముక్తావిద్రమహేమనీల ధవళ ఛాజైర్ ముఖైస్త్రీ క్షణై అది కనపడదు. ఇక్కడ కుట్టేస్తోంది దోమ. గాయత్రీ మంత్రం చెప్తూ ఇలా అంటే చచ్చిపోతుందేమో, పాపమేమో, మరి ఏం చేయడం, ఇలా అని వదిలేస్తే మళ్ళీ వస్తుందేమో. ఇక్కడ మంత్రం వెళ్ళిపోతుంటుంది. ఇక్కడెక్కడో కుడుతున్న చిన్న దోమ మీద దృష్టి ఉండిపోతుంది. చాలా కష్టం. శరీర భ్రాంతి వదలడం అంటే అంత తేలికేం కాదు. అది ఎన్నో కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎవరో మహాపురుషులకి ఆ దేహభ్రాంతి వదులుతుంది. అది వదిలిపోతే పుట్టలు పెట్టిందంటే మాటలా వాల్మీకి అయ్యారంటే అదంత తేలికేం కాదు. ఎవ్వరూ దాన్ని వదుల్చుకోలేరు. అది ఈశ్వరానుగ్రహం ఉంటే ఎవడో ఎక్కడో ఒక్కడు వదలగలుగుతున్నాడు.